పోరా. అల్లుడు గారు, బావా, అల్లుడు గారు. నీలాంటి పౌరుషం లేని మగాడితో ఏ ఆడది కాపురం చేయలేదు. దొరొచ్చుండు, దొరసానొచ్చింది. చిన్న దొరసాని, ఇంకా పెద్ద దొరసాని, అందరూ వచ్చిండ్రు. ఈ బసవన్న డూడు అనమంటే డూడు అంటుంది, ఆడు అంటే ఆడుతుంది, పాడు అంటే పాడతాది గాని మీరే ఏం లేదు దొరా. చూడ్డానికి మా బసవుడు బారెడు పొడుగు, మూరెడు కొమ్ములు, జానెడు మూతి, బెత్తెడు తోకతో ఉన్నా కైలాసం నుంచి కాలినడకన దిగొచ్చిన నందీశ్వరుడు ద్వారా దండమెట్టుకుంటే దండమెడతాది, దమ్మిడి ఇయ్యకపోతే దుమ్మెత్తిపోతది. దండిగా ముట్ట చెప్పేదాకా మొండిగా నిల్సుంటది. సల్లంగా చూడమంటే వరాల మీద వరాలిస్తది. ఇది తీసుకో. పైసలే కాద్దొరా, కప్పుకోవడానికి దుప్పటి, మా ఆవిడ కట్టుకోవడానికి కోక, తుడుచుకోవడానికి తలకొడ్డ, ఏదైనా సామి నందేశ్వరుడికిచ్చి ఆ ఈశ్వరుడికి రికమెండ్ చేస్తది. ఇది అట్టాంటిట్టాంటి గంగిరెద్దు కాద్దొరా. ఆడితే జయమాలిని, పాడితే కోకిలే. చల్లగా ఉంటే వచ్చే ఏడాది మీ ఇంటిళ్ళ పాతికి బట్టలు పెడతాను. ఇప్పటికి ఇది ఉంచు. పండక్కి ఇంటికొచ్చిన కొత్త అల్లుడి చేత్తో ఇప్పించండి దొరా. మా బసవన్న దీవెత్తడు, వచ్చేయడు మనవలతో వస్తాడు. అలాగే, దాందేం భాగ్యం. అమ్మ భాను, అల్లుడు గారిని ఒకసారి తీసుకురా. అలాగే హారతి కూడా తీసుకురామ్మా. రాయేజే రా, నీకీ భూమి మీద నూకలు సెల్లిపోయినాయి. ఇక నీ చావుని ఎవ్వరూ ఆపలేరు. బొట్టెట్టి దండమెట్టుకో తల్లి, నీ నొసటి బొట్టు సల్లగుంట.
అమ్మ భాను పక్కరా పక్కరా. ఏది తిరిగిటు ఏమైంది? ఏం లేదు. ఏది? ఏం కాలేదు దొరా. చూడనివ్వయ్యా, చూడనివ్వు. పర్లేదు దొరా. తిరుగు. పర్లేదు దొరా. ఇటు తిరుగు. అరే ఏం పర్లేదు. ఇటు తిరుగు చూస్తాను. పర్వాలేదు దొరా. అవును, నీ బసవానికి సడన్ గా అంత కోపం ఎందుకు వచ్చింది? అమ్మగారి చేతిలో ఎర్రటి కుంకుమ ఉన్నది కదరా, అది చూస్తే కొమ్మిసురుతుంది. సర్లే, ఇదిగో ఇది తీసుకో. ఇక ఆడించాల్సిన పని లేదు, జరిగించాలు. తీసుకెళ్ళు. చల్లంగా ఉండాలి దొరా. ఆగు ఆగు. నిన్నే. తిరుగు. ఆ మొహం కడుక్కో. మొహం నిండా కుంకుమే పడింది. ఎర్రటి కుంకుమ చూస్తే కొమ్ము విసురుతుందని నువ్వేగా చెప్పింది. అనవసరంగా నీ మొహం మీద కొమ్ముతుంది. అట్టగే దొర, కడుక్కుంటాను. ఇప్పుడు నువ్వు తప్పించుకున్నావు. ఈ పండగయ్యే లోపు నిన్ను అతి కిరాతకంగా చంపేయకపోతే నా పేరు దొరబాబే కాదు. వస్తాను దొరా. ఏంటక్క తల పగిలిపోతుంది. మాకు అలాగే ఉంది. ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ఏంటి తల పట్టుకొని కూర్చున్నారు? రాత్రి ఏం జరిగింది? ఏమైంది? ఏం కాలేదే. కాళ్ళు చేతులు నొప్పెడుతున్నాయి. ఒళ్ళంతా నీరసంగా ఉంది. తల భారంగా ఉంది. ఎందుకని? అదా, ఎంత వద్దన్నా రాత్రి మీరు ఫుల్గా డాన్స్ చేసి అలసిపోయి పడుకున్నారు. ఇప్పుడే వస్తానా? అవునవును, మీరు ఒళ్ళు తెలియకుండా డాన్స్ చేశారు. మేము డాన్స్ చేయడం గుర్తుకొస్తుంది, కానీ అది మీరు చెప్పేదాకా గుర్తే లేదు.
ఏదో జరిగింది. ఈ మజ్జిగ తాగండి, సెట్ అయిపోతుంది. తాగండి తాగండి మజ్జిగ? తాగండి. నిజం చెప్పండి, రాత్రి కూల్ డ్రింక్ లో ఏదో కలిపారు కదా? మాట్లాడండి. అవును, ఏజే పండగ అయిపోయేదాకా రాడు కదా అని ఓ మై గాడ్! అయ్యో బాబోయ్, ఈ సంగతి ఏజేకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ఏరా అన్నయ్య, నువ్వైనా చెప్పలేదేంట్రా? చెప్పాం, మీరు వినిపించుకుంటే కదా. ఇదంతా ఏజేకి తెలిస్తే మీరే కాదు మేం కూడా తాగేవని తెలిస్తే ఎలా తెలుస్తుంది? మీరు చెప్పకండి, మేము చెప్పం. చేసింది పెద్ద గొప్ప పనని చెప్తామా? ఏజే లేడని రాడని ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే నేను అస్సలు ఊరుకోను. నీ మూలంగా మేం కూడా ఛీ! మీరు రూమ్ కి రండి, మీకుంటుంది. ఏరా అన్నయ్య, సొంత చెల్లెలికి మందు పోస్తావా చండాలంగా? ఛీ! ఈ పండగ పూట వీళ్ళు మనకి ఫుడ్ అయినా పెడతారో లేదో. మా ఆవిడ గడ్డి పెడతాను రమ్మంటుంది. వెళ్దామంటే భయంగా ఉంది. ఆగండి, ఇది 1 వే, అటు నుంచి వెళ్ళండి. ఎవరైనా ముగ్గులేస్తే దారి వదులుతారు, ఇలా వాకిలంతా ముగ్గులే పెట్టరు. ఏంటి రాజుగారు, మంచి హుషారుగా ఉన్నారు? పట్టపగ్గాలు లేవే. నేనేం చేశానయ్యా? నా ఇంట్లో నేను ఉంటున్నాను, వీధిలోకి వచ్చి దర్జాగా నీలాగా ఎలగబడుతున్నాను ఏంటి? అల్లుడిని చూసుకొని మురిసిపోతున్నావు కదా, అది చాలదా? అవును, రాత్రి ఏంటి రివర్స్ లో మీ అల్లుడికి వేవుళ్ళు వచ్చాయంట? మీ కూతురు కదా రావాల్సింది. చాలేవయ్యా, ఎటకారాలు ఎక్కువైపోయింది నీకు. వెళ్ళి పని చూసుకో. పని అంతా మా అల్లుడు గారు చూసుకుంటున్నారులే. పందెం కోళ్ళు 2 అట్టుకొచ్చి నాటుకోడి పులిసెడుతున్నాడు. అయితే ఏంటి బాబాయ్ నీ గొప్ప? ఇందాకటి నుంచి చూస్తున్నాను ఓ వెటకారంగా మాట్లాడుతున్నావు. నీ అల్లుడు నాటుకోడి పులుసు పెడితే ఈయన చేపల పులుసు ఎరగదీసి పెడతాడు, నీకు తెలుసా? మధ్యలో నన్ను లాక్కో. నేనా లాగింది? ఈ బాబాయ్ అల్లుడు గురించి బోడి గొప్పలు చెప్తా ఉంటే మా నాన్నేనా తక్కువ తింది? నువ్వు చెప్పు నానా. ఈయన పులుసు వండాడంటే వీధంతా ఆ వాసనకే పరిగెత్తుకుంటూ రావాలి. ఏజే రెస్టారెంట్లు అంత పాపులర్ కావడానికి కారణం ఎవరు? ఈ ఏజే. ఎక్కడా లేని మసాలా ఘాటు ఏజే రెస్టారెంట్ లోనే ఉండడానికి కారణం ఎవరు? ఈ ఏజే. ఒక్క నాటుకోడేంటి, పులుసేంటి,
భూమి మీద తిరిగేవి, నీళ్లలో ఈదేవి, ఆకాశంలో ఎగిరేవి ఏం తెచ్చినా అద్దరిపోయేలా వండి పెడతాడు తెలుసా? ఆహా. ఊరుకో బాను, హోటల్లో చేతి కింద 10 మంది పనోళ్ళని పెట్టుకొని చేయడం కాదు. మీ ఆయనకు గాని దమ్ముంటే ఇక్కడే చేయమను, ఒక్కడే చేయమను. అప్పుడు ఒప్పుకుంటాను మీ ఆయన గొప్ప ఏంటో. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు? నా దమ్మేంటో చూస్తారా? పెద్ద మనిషిని పట్టుకుని వెటకారంగా మాట్లాడి నోటి దోల తగ్గించుకోవాలని చూస్తున్నారు. ఏం కావాలి మీకు? మీ అల్లుడు నాటుకోడి ఎరగ తీసినా తీగిపోయినా నేను మాత్రం పులుసు ఎరగదేస్తాను. మీ వెట్టకారం కరగదేస్తాను. వెళ్ళండి, మంచి కళ్ళ మీద ఉన్న పులుసు పట్టుకురండి. కోసి పులుసు పెడతాను. శభాష్ అల్లుడు గారు, మీరు వండారంటే పాగో తూగోలోనే కాదు, అట్లాంటి రుచి ఎక్కడ దొరకదు. ఎలవాయా, మా అల్లుడు పెట్టిన పులుసు సువాసనకే నువ్వు పరిగెట్టుకుని రాకపోతే నా పేరు రొయ్యల రాజే కాదు. కాసుకో, తొడగొట్టి మరీ సవాల్ చేస్తానా? మీరు తొడగొట్టండి.